మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితో కులరహిత సమాజం కోసం పోరాడదామని పిలుపునిచ్చారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లాల కార్యదర్శి ఉప్పల ప్రభాకర్. జ్యోతిబా పూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్లో మాస్ లైన్ పార్టీ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. డివిజన్ కార్యదర్శి బి దేవారాం అధ్యక్షతన జరిగిన సభలో కామ్రేడ్ ఉప్పల ప్రభాకర్ ముఖ్య వక్తగా ప్రసంగించారు. సత్యశోధక్ సమాజ్ సంస్థ ఏర్పడి 152 సంవత్సరాల సందర్భంగా వర్గ పోరాటాల్ని, వర్గ చైతన్యాన్ని, కుల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టాలని సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వందలాది మందితో ఈరోజు సదస్సు నిర్వహించడం జరిగింది. బీజేపీ ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత మూఢ విశ్వాసాల్ని, మతోన్మాద వాదాన్ని పెంచి పోషించే విధంగా ప్రోత్సహిస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా సత్యశోధక్ సమాజ్ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి చేసిన కృషి, కుల నిర్మూలన అయితేనేమి, ఛాందస భావాలని రూపుమాపడానికి చేసిన ప్రయత్నం ఏంటి, త్యాగాలేంటి, వాటన్నిటిని కూడా నెమరవేసుకొని ఈనాటి కూడా జాడ్యాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థని ప్రశ్నించడం కోసం ఈ కార్యక్రమం తోడ్పడుతుంది. పెరియార్ రామస్వామి చేసిన కృషి, కులాంతర వివాహాన్ని ప్రోత్సహించే విధంగా, మూడో విశ్వాసాన్ని వ్యతిరేకించే విధంగా చేసిన కృషి ఇవాళ మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆ విలువలో వర్గ పోరాటాన్ని మనం అభివృద్ధి చేద్దాం. అదే నిజమైన వాళ్ళకి నివాళులర్పించిన వాళ్ళ మొత్తం వాళ్ళ ఆశయాల్ని వాళ్ళు ఏదైతే కోరుకున్నారో, కులం లేని సమాజం, సమానత్వ సమాజం ఏదైతే అనుకున్నారో అది సాధ్యమవుతుందని చెప్పేసి ఆ ప్రయత్నం చేద్దామని చెప్పేసి మన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నిజామాబాద్ రూరల్ కామారెడ్డి జిల్లా కమిటీ పిలుపునిస్తా ఉంది. సత్యశోధక్ సమాజ్ ఏర్పాటు చేసి 152 సంవత్సరాలు అయితున్న సందర్భంగా వాళ్ళు ఆ రోజు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పటికీ పూర్తి కాలేదు. దాన్ని పూర్తి చేయాలంటే ఖచ్చితంగా సమాజంలో మార్పు రావాలంటే మనం ప్రయత్నం చేయకుండా మార్పు రాదు. కాబట్టి ఆచరణాత్మక కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ రాష్ట్ర కమిటీ పిలిపించింది. దాంట్లో భాగంగా ఆర్మూర్ డివిజన్ కేంద్రంలోని కుమార్ నారాయణ భవన్లో ఈరోజు ఈ సభ నిర్వహించడం జరిగింది. ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూఢ విశ్వాసాలను, మత విశ్వాసాలను పెంచి పోషిస్తూ ప్రజల్లో ఐకమత్యం లేకుండా మతాన్ని ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తుంది. వాటికి వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలందరినీ ఐక్యం చేసినప్పుడు మాత్రమే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసినటువంటి కృషికి ఏమైనా ఫలితం ఉంటుంది. కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఇప్పటికైనా ఆలోచించి వాళ్ళు చూపెట్టిన మార్గంలో ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఎం ముత్తెన్న, ఎస్ సురేష్, ఆర్ రమేష్, కె రాజేశ్వర్, జి కిషన్, వి సత్యవ్వ, పీడిఎస్ జిల్లా అధ్యక్షులు ఎం నరేందర్, ఉపాధ్యక్షులు అనిల్ కుమార్, పార్టీ డివిజన్ నాయకులు బి కిషన్, ఆర్ దామోదర్, బి బాబన్న, ఏ అశోక్, యు రాజన్న, ఆకుల గంగారాం, మండల నాయకులు జి అరవింద్, టి గంగాధర్, పిఓడబ్ల్యూ నాయకులు జి పద్మ, ఎం సునీత, వి బాలయ్య, ఈ రమేష్, పీడిఎస్ జిల్లా కార్యదర్శి ఎస్ దుర్గా, ఏరియా అధ్యక్షులు డి నిఖిత తదితరులు పాల్గొన్నారు.